ఈ రౌండ్ ఏంటంటే మీరు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. మీ పేరు చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. ఎవరు ఎక్కువసేపు ఎవరిని ఆడుకుంటారు. మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? నేను శివారెడ్డి గారికి. ఓకే, లెట్స్ కాల్ శివారెడ్డి గారు ఫ్రమ్ పర్ణిక. ఈ ట్యూన్ ని కాపీ చేయడం కోసం స్టార్ మరియు 9 నొక్కండి. ఛార్జీలు వర్తిస్తాయి. నొక్క నొక్క. హలో హలో శివారెడ్డి గారు, చెప్పండి. మీ పెద్ద ఫ్యాన్ ఒక అమ్మాయి మాట్లాడాలనుకుంటోంది. ఆ అమ్మాయి మేము షో చేస్తుంటే వచ్చి చాలా చాలా గొడవ చేసేసింది. మిమ్మల్ని ఎలా అన్న కలవాలి, మాట్లాడాలి అని చెప్పి. సో ఆ అమ్మాయికి ఇస్తున్నాం, మాట్లాడండి. ప్లీజ్. శివారెడ్డి గారా, ప్లీజ్ సార్, మిమ్మల్ని చూడాలని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. మిమ్మల్ని ప్లీజ్. ఎంత బాగుందండి మీ గొంతు. ఎప్పుడు ఏ ఛానల్ కూడా తొందరగా అర్జెంట్ గా చూడాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. మిమ్మల్ని మాత్రం అర్జెంట్ గా చూడాలని నాకు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, మీ నంబర్ ఇప్పించండి సార్ వీళ్ళతో. సారీ అండి, మామూలుగా ఏదైనా షోలో కలిసినప్పుడు గానీ షూటింగ్ లో కలిసినప్పుడు గానీ మాట్లాడతాను, అంతేగాని నా నెంబర్ ఇవ్వడాలు. సార్ ప్లీజ్ సార్, ఎన్నో రోజుల నుంచి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని సార్, ప్లీజ్ సార్ ఒక్కసారి. అవునండి, ఎక్కడైనా ఇప్పుడు మీ ఊర్లో ఏదైనా షో ఉన్నప్పుడు నేను వచ్చాను అనుకోండి, తప్పకుండా షేక్ హ్యాండ్ తీసుకోవచ్చు. లేదంటే ఏదైనా షూటింగ్ లో మీరు వచ్చినప్పుడు చూసినప్పుడు తప్పకుండా తీసుకోవచ్చు. కానీ సార్ మీ ఇంటికి వస్తాను సార్, ప్లీజ్ సార్ ప్లీజ్. అది ఇంకా అసలే వద్దు. దూకుడు సినిమాలో మీరు చేసిన యాక్టింగ్ అసలు ప్లీజ్ సార్, నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను సార్. చాలా హ్యాపీ, నేను కాదనట్లేదు. కాజా అంటే గెటప్ అయితే చాలా చాలా ఇష్టం సార్, అద్భుతం. సరే గాని నాకు ఒక విషయము, మీరు ఒరిజినల్ వాయిస్ ఇట్లా ఉంటుందా లేకపోతే మామూలుగా నన్ను నేర్పించడానికి అంటున్నారా? సార్ మీరు ఇమిటేట్ చేయగలరేమో కానీ సార్ నా గొంతు ఇంతే సార్. అయితే సారీ. నేను ఎలా మాట్లాడగలను సార్, ఇది నా వాయిస్, నన్ను నేర్పించకండి సార్. అయ్యో అట్లయితేదండి, దయచేసి మీరు అట్లా ఫీల్ అవ్వద్దు, ప్లీజ్. మీ పేరు? సార్ నా పేరు స్వర్ణ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మాట్లాడినందుకు. కానీ మిమ్మల్ని ఒక్కసారి కలవాలి సార్. మీ ప్రోగ్రామ్ లో నేనే కనుక్కొని వస్తాను సార్, కానీ ఈ కాల్ లో మాత్రం ఒక్కరిని ఇమిటేట్ చేయండి సార్, ప్లీజ్ సార్ నా కోసం. ముందు మాట్లాడుతున్నప్పుడు నేను అనుకున్నాను ఏదో ఇమిటేట్ చేస్తున్నారు, నన్ను నేర్పించడానికి అనుకున్నాను. కానీ తర్వాత మీ వాయిస్ తెలిసిన తర్వాత సార్ పవర్ స్టార్ గారిని మీరు మళ్ళీ ఇక్కడ తెప్పించేశారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఒక్క పాట పాడండి సార్. పాటనా? నా గొంతును విని మీరు నన్ను ఊహించుకొని పాడండి సార్, నా కోసం ఒక్క పాట. ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాసాను నీకు చెప్పలేక, ఎదుటపడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. సార్ నేనేదో మీరు పాట పాడతారనుకుంటే మీరు ఇంత గొప్ప పాట పాడారు సార్. నా కోసం చాలా చాలా సంతోషం సార్. సార్ మీకోసం నేను ఒక్క పాట పాడతాను సార్, ప్లీజ్ సార్. నా కోసమా? పాడండి. మీ కోరిక నేను కాదనలేను కదా. మీ ఫేస్ అచ్చు హీరోలా ఉంది బాస్, వచ్చింది సినిమా ఛాన్స్. ఎక్కడండి? వెతుకుతున్నానండి ఇంకా అవకాశాల కోసం. సార్ ఒక్కసారి కలుస్తాను సార్. తప్పకుండా కలుద్దామండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఓయ్యా పెద్ద మనిషి, అయ్యా నువ్వు ఇంత మంచి అని తెలియాలి. చేతులు పడిపోయి కాలు పడిపోయి దిప్పుడు కానీ కడప కాదు శివ ఎంత పని చేస్తున్నా బిడ్డ. బొట్టి చెప్తాను నేను, మళ్ళీ నా నోరు మంచిదిగా చెప్తాను విద్య. అబ్బో నీ గేరాడు ఊసిపోను కార్లది. శివనా థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మాండంగా మాట్లాడావు, అల్టిమేట్ గా మాట్లాడావు. కానీ విచిత్రం ఏంటంటే నీతో మాట్లాడింది ఎవరో గుర్తుపట్టావా? ఏదైనా క్లూ ఇయ్యి చెప్తా. సరే ఇప్పుడు నార్మల్ వాయిస్ తో మాట్లాడుతుంది, నువ్వు గుర్తుపట్టు. హలో. హాయ్.
అబ్బా హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎవరనుకుంటున్నారు? ఎవరు పడితే వాళ్ళే. హాస్టల్ లెటర్ ఏంటి? అబచ్చా. పర్ణిక. రియల్లీ సూపర్. నిజంగా చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నిజంగా నా షో నా ఇష్టం. ఎపిసోడ్స్ మొత్తంలో ఇంతసేపు ఆడుకున్న క్యాండిడేట్ ఎవరు లేదు. సాకేత్, నువ్వు ఎవరికి చేద్దాం అనుకుంటున్నావు? రఘు కుంచే గారు. ఓకే, లెట్స్ కాల్ రఘు కుంచే గారు. ఈ ట్యూన్ ని కాపీ చేయడం కోసం స్టార్ మరియు 9 నొక్కండి. ఛార్జీలు వర్తిస్తాయి. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు సుబ్బారావు అండి. మేము కొత్తగా ఒక ప్రొడక్షన్ కంపెనీ పెట్టాము. కంపెనీ పేరు NSNI క్రియేటివ్ ఆర్ట్. ఓకే. సో మేము నాయకి 2 తీద్దాం అనుకుంటున్నాం అండి. మీరు నాయకి 1 కి మ్యూజిక్ చేశారు కదా, త్రిష గారినే పెట్టి, కాకపోతే హీరో మాత్రం ఈసారి మీరే అనుకుంటున్నాం. ఓకే ఓకే. సో అందులో ఏంటంటే అండి, 4 హగ్ సీన్స్ ఉంటాయి, ఒక 10 కిస్ సీన్స్ ఉంటాయి, కిస్సింగ్ సీన్స్. లిప్ లాక్ లేదండి మరి. అయితే 4 భయంకరమైన హారర్ బ్యాంగ్స్ ఉంటాయండి. ఫస్ట్ హారర్ బ్యాంగ్ ఏంటంటే, ఆ త్రిష వచ్చి మిమ్మల్ని భయపెడుతుంది, మీరు భయంతో ఆవిడని కౌగిలించు. బాగుంది, సీన్ బాగుందండి. ఇలాంటి సీన్లు కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూడండి. తప్పకుండా. కాకపోతే ఈ సీన్స్ లో మీరుండరు, మీ డూప్ ఉంటారు. ఎందుకలా మళ్ళీ అదే నేనేం పాపం చేశా? అదంతే అండి, అది కంపెనీ రూల్స్ అవి. రేపు మీరు ఫ్రీగా ఉన్నారా అండి? ఎందుకంటే అడ్వాన్స్ ఇస్తారా రేపు? అవునండి, అడ్వాన్స్ ఇవ్వడానికి. షూర్ అండి, తప్పకుండా. అయితే ఎల్లుండి వచ్చేయండి. అదేంటది? రేపు ఫ్రీగా ఉన్నారన్నారు కదా, కొంచెం ఎంజాయ్ చేయండి ఇంట్లో. సరే కానీ క్రియేటివ్ హెడ్ మాట్లాడతారంట, డైరెక్టర్. ఆయన్నే అనుకుంటున్నాం, ఒకసారి మాట్లాడండి. నమస్కారం కుంచే గారు. నమస్కారం అండి. అది చెప్పారు కదా సార్, మా వాళ్ళు ఒక 4 భయంకరమైన సీన్లు ఉంటాయండి. అదే ఏంటంటే, ఫస్ట్ సీను త్రిష గారు నేను దయ్యాన్ని అనగానే మీరు భయపడి హగ్ చేసుకుంటారు త్రిష గారిని, దయ్యాన్ని. తర్వాత మీరు ఫ్రిడ్జ్ లోంచి వాటర్ బాటిల్ తీస్తుంటారండి, వెనక నుంచి త్రిష గారు వచ్చి బూ అనగానే భయపడి వాటర్ బాటిల్ కింద పడేస్తారు. అదొక డేంజరస్ సీన్ అది. బాగుంది, చాలా బాగుంది. తర్వాత మీరు తలుపు తీయంగానే త్రిష గారు మీకు కనబడరు, భయపడి తలుపు వేయంగానే వెనకకి త్రిష గారు కనబడంగానే ఆవిడ కాఫీ ఇచ్చి మీరు కాఫీ తాగి పడుకుంటారు. ఇది ఒకటి. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే అయ్యి బాబాయ్ నేను చెప్పలేనండి, అల్టిమేట్. ఇంకా అది ఇంతవరకు నాకు తెలిసి హర్రర్ చరిత్రలోనే ఇలాంటి సీన్ రాలేదండి. ఇంగ్లీష్ ఫిల్మ్స్ అండి, ఇంగ్లీష్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారా? ఇంగ్లీష్ నుంచి కాదండి బాబు, మీరు తప్పు అర్థం చేసుకుంటున్నారు. యుఎస్ నుంచి. యుఎస్ నుంచి కాపీ కొట్టాం. యాక్చువల్ గా థాయ్ లాంగ్వేజ్ లో తీద్దాం అనుకున్నాం, భాష రాదని వదిలేసాం. బ్యాంకాక్ పెట్టండి అప్పుడు. అబ్బా బాగా దూరం అండి బాబు, డబ్బులు లేవన్నీ. ఎవరు బాబు ఎందుకు మీరందరూ? చెప్పాను కదండి, క్రియేటివ్ హెడ్స్. ఎన్ఎస్ఎస్ ఇది NSNI నా షో నా ఇష్టం. సాకేత్ గా అన్న బానే గుర్తుపెట్టావు కానీ ఓసారి సాకేత్ ని భయపెట్టవా ప్లీజ్? భయపడరా అన్న. ఇప్పుడు నీకు దెయ్యానికి ఫోన్ ఇస్తా, నువ్వేం చేయంటే నేనే దెయ్యం బూ అనవా? సరే సరే, ఒక్క నిమిషం, ఇగో మాట్లాడు. అన్న రఘువన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ ఫర్ లిఫ్టింగ్ ద ఫోన్ and that was nice talking to you. Thank you so much. Ready, 1 2 3. సో మొత్తానికి ఈ రౌండ్ విన్నర్ ఎవరైనా చెప్పాలి అంటే పర్ణిక. గుర్రం ఆశకి హద్దు లేదు, పాపకి సిగ్గు లేదు. అమ్మాయిలకి బిస్కెట్లు వేసాం, కుక్కలకి బిస్కెట్లు వేసాం, రెండుకి తేడా లేదు కదా. లెట్స్ వెల్కమ్ నందకిషోర్ అండ్ హరితేజ. కట్టు చీరే కట్టు, ఉంటే చూపు దూరేటట్టు, ఊరు కాస్త ఊరేటట్టు.
బావా ఏమనుకోకు బావా, ఎందుకంటే నేను మా సిస్టర్ కి నువ్వంటే చాలా ఇష్టం బావా. ఇక బ్రదర్ నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది. నువ్వు ఇట్లాంటి ఎవడో ఫోన్ చేసి ఏదో చెప్తున్నట్టు ఇదంతా. నా ప్రాణహిత ఓ రోహిత, వచ్చా నీకు ఈత, అది రాకే పోయాడు మా తాత. పంట పండాలంటే పురుగుల మందు కొట్టాలి, మన ప్రేమ పండాలంటే నువ్వు ఒక ఫుల్ మందు కొట్టాలి. అబ్బా